చీరాల నియోజకవర్గంపై ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2.5 ఏళ్లలో అన్ని ప్రాంతాల్లో పర్యటించిన మాలకొండయ్య ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోని అన్ని సమస్యలను గుర్తించి దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పరిష్కారానికి నోచుకోలేని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామంటున్న చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్యతో మా ప్రకాశం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. బాపట్ల జిల్లా చీరాలలో ప్రత్యేక స్థానం ఉంది. చీరాలకి వస్త్ర వ్యాపారంలో చిన్నబొంబాయిగా పేరుగొందిన చీరాలకి రోజుకు వందలాది సంఖ్యలో నిత్యం ప్రజలు పక్క గ్రామాల నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి వస్త్రం కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చీరాల్లో చూసుకుంటే గత 5 ఏళ్లలో కానీ గతంలో అంతకుముందు కానీ అయితే చీరాల్లో కొన్ని సమస్యలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాటి గురించి అయితే గత ఎన్నికల సమయంలో ప్రస్తుతం ఎవరైతే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఎంఎం కొండయ్య గారు కొన్ని హామీలు ఇచ్చున్నారు ప్రజలకి. అవి ఎంతవరకు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే దాని మీద సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చీరాల్లో మీ దృష్టికి వచ్చిన మెయిన్ సమస్యలు ఏంది? ప్రధానంగా ముఖ్యంగా ఇవాళ మనం చేనేతల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే అంతకుముందు జరిగినటువంటి 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీళ్ళకి అసలు ముందు పని దినాలు తగ్గిపోయినాయి. అంటే ఏదైతే సరుకుందో దాన్ని అమ్మడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో పర్చేజెస్ లేరు. దానివల్ల మాస్టర్ వేవర్స్ వీళ్ళకి సరైనటువంటి పని కూడా ఇవ్వలేకపోయారు. మేము అన్ని ప్రాంతాల్లో చీరాల్లో ఉన్న ప్రతి ప్రాంతం తిరిగాం. అక్కడ ఎవరు చూసినా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి 2 బార్లు ఇచ్చారనో 3 బార్లు ఇచ్చారనో వాళ్ళ భాషలో బార్లు అంటే కొన్ని అంటే ఒక 2 చీరలకు 3 చీరలకు తప్ప ఇస్తూ పోతే మాకు పని గిట్టుబాటు అవ్వట్లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇక్కడ నేను గమనించింది ఒకటే విషయం, వాళ్ళు ఏమడుగుతున్నారు, మేము కష్టం చేస్తాము మాకు పని చెప్పండి అని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఇంకో పని చేసుకోలేని పరిస్థితుల్లో కనపడుతున్నారు. మిగతా రైతాంగాన్ని కానీ లేకపోతే మిగిలినటువంటి ప్రజల్లాగా వాళ్ళు వెళ్ళి వేరే పనులు చేసేటువంటి అలవాటు వాళ్ళకి లేదు. మొట్టమొదటి నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకున్నారు, దాని మీదనే జీవన ప్రమాణాన్ని సాగిస్తున్నారు. దానివల్ల మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఎలాగా మనం మళ్ళా తిరిగి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నూలు మీద కానీ పొట్టు మీద కానీ వేటి మీద ఎటువంటి రిబేట్స్ వచ్చినాయో అలాగే కరెంటు విషయంలో కూడా మనం వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలా, ఈ విషయాలన్నీ కూడా మేము మాట్లాడాం. తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. మేమందరం మాట్లాడిన తర్వాత ఈ వర్గాల మీద మాకు ఒక సమగ్రమైనటువంటి ఒక ఆలోచన చేసి వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళ యొక్క జీవితాలు మెరుగుపడతాయి అనేటువంటి దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం. ఆ దిశగానే ఇవాళ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. చీరాల్లో చూసుకుంటే సిటీ పెరుగుతున్న గ్రామంలో చూసుకుంటే టౌను ఈ ట్రాఫిక్ కూడా కొంత పెరుగుదల అయితే కనబడుతుంది గతంతో పోల్చుకుంటే. దీని మీద ఇటు పోలీసులకి ఏమైనా మీరు కొన్ని సూచనలు ఏమైనా చేసినారా? ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ పూర్తిగా రాలేదు. డిపార్ట్మెంటు మారిన తర్వాత మేము చాలా గమనించాం. వాటన్నిటికీ ఈ యొక్క ట్రాఫిక్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారో ఆలోచిస్తాం. ఖచ్చితంగా చీరాల్లో ఉన్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను చక్కదిద్దుతాం. సార్ ఫైనల్కి వచ్చింది, మీరు చీరాలని మీ విజన్ ఏంది, చీరాలని ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు ముందుకి? చీరాలని టూరిజంగా డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్టు. అలాగే చేనేతలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక హ్యాండ్లూమ్ పార్క్ తీసుకొచ్చి ట్రైనింగ్ సెంటర్లు ఇచ్చి చేయాలనేది ఇంకొక అంశం. ఇక ఇంకోటి ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉన్నారు, 10th ఇంటర్మీడియట్ అట్లా చదువుకొని వదిలేసిన ఉన్నారు. వీళ్ళ కోసం ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనేది కూడా ఒక ఆలోచన ఉంది నాకు. దాన్ని కూడా చేస్తాం. అట్లాగే మీరు చెప్పినట్టు కుందేరు విషయం మాట్లాడాను, అలాగే దండుబడి విషయం మాట్లాడాను. అలాగే నేను ఇవన్నీ కూడా ఏవైతే మాట్లాడానో వాటన్నిటికీ కారణం మీరు గమనిస్తున్నారు. మొన్నే వచ్చిన ఇన్సిడెంట్ అయితే హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది, మీరు చూశారు. ఏది ముందు ఏది వెనక, దేన్ని ఎప్పుడు చేయాలి, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కూడా కలుపుకొని మా యొక్క క్యాడర్ మొత్తాన్ని కలుపుకొని, అలాగే ఇప్పుడు నేను నా వరకు చూస్తే నేను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కాదు, నేను ఉమ్మడి అభ్యర్థిని. అంటే ఒక పక్క నుంచి జనసేన, మరో పక్క నుంచి బీజేపీ, వీళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరి మనోభావాలకు దగ్గరగా నేను పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు చెప్తుంది. చీరాలని అన్ని రకాలుగా అభివృద్ధిగా తీసుకెళ్తాం. అట్లాగే ఏదైతే కుందేరు మీద ఇచ్చారో హామీ కూడా అవి ప్రాధాన్య క్రమంగా వరుసగా ఆయన ఇచ్చిన హామీల్లో ఏదైతే ముందు ప్రాధాన్యత ఇవ్వాలో వాటికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని హామీలని అమలుపరుస్తామని, అట్లాగే మున్సిపాలిటీ ఏదైతే వెహికల్స్ అట్లా వేస్ట్గా ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చే అలా విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, చీరాల.